Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జనసేన తరపున రాజ్యసభకు నామినేషన్ వేశారు లింగమనేని రమేష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు లింగమనేని. పార్టీ నేతలకు లింగమనేనిని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటయ్యారు. జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్థానిక ఎన్నికలు, జిల్లా నేతల మధ్య సమన్వయంపై కూడా కీలకమైన చర్చ జరిగింది. ఎన్డీఏ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసింది కూటమి. జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరపున అభ్యర్థిత్వాన్ని, రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసేన తరపున రాజ్యసభకు నామినేషన్ వేశారు లింగమనేని. మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడానికి నేను ఆయన కలిశానని చెప్తూ ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ, అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్స్ ఏంటి? మురళి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు వెళ్లబోతున్న లింగమనేని రమేష్ కలిశారు. అయితే లింగమనేని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ చైర్మన్లను కూడా నేరుగా లింగమనేని పరిచయం చేశారు. లింగమనేని రమేష్ కు పవన్ కళ్యాణ్ కు గత 14 ఏళ్ల నుంచి ఈ పరిచయం ఉంది. అయితే 2014 ఎన్నికల తర్వాత లింగమనేనికి పవన్ కళ్యాణ్ కు మరింత సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్డింగ్ కూడా నేరుగా లింగమనేనే కట్టించారని పేరుంది. అయితే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన అండగా ఉంటారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కరకట్టలో నివాసం ఉండే ఇల్లు కూడా నేరుగా లింగమనేని రమేష్ గాని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా జనసేన నుంచి లింగమనేని రమేష్ కు అవకాశం కల్పించారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న సన్నిహితము, పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధంతో ఆయన రాజ్యసభకు పంపారు. అయితే ఈ పరిచయ కార్యక్రమంలో నేరుగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. అయితే నామినేషన్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను వివిధ కోణాలను పరిశీలించిన తర్వాత నన్ను రాజ్యసభకు పంపుతున్నాను, అందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నానంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే లింగమనేని ఆర్థికంగా బలవంతుడు కావడం, మరోపక్క ఇద్దరు కూటమిలో ఉన్న 2 పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండడం, మరోపక్క గత 12 ఏళ్లుగా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న రాజ్యసభ కోసం ఎదురు చూస్తున్న జనసేన నుంచి నేరుగా లింగమనేని రమేష్ పంపుతున్నారు. గతంలో చాలా పేర్లు ప్రచారం జరిగినప్పటికీ ఏదైతే తన మిత్రుడు తన కోసం కొంత కాలం నుంచి ఎదురు చూస్తున్న లింగమనేని రమేష్ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ రాజ్యసభకు పంపారు. ఇక్కడ ప్రధానంగా 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి జనసేనకు వచ్చింది. 2029 ఎన్నికల్లోపు మరో 3 సీట్లు కూడా జనసేనకు వచ్చే అవకాశమే. ఆ 3 సీట్లు కూడా జనసేన ఖాతాలోకి వస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీని ఈ 4 రాజ్యసభ స్థానాలు ఇప్పుడు బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు. టీడీపీ కూటమిలోనే విపరీతమైన పోటీ ఉంది. మిగిలిన 3 స్థానాలు టీడీపీకి సంబంధించిన నేతలను ఎంపిక చేసే అవకాశం ఉంది. స్థానా సతీష్ తో పాటు మరో భాష్యం రామకృష్ణ పార్టీ మరో ఎస్సీ లేదా బీసీని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? జనసేనలో కూడా దీనికి సంబంధించి ఒక జోరుగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి సంబంధించి ఏంటి ఓవరాల్ గా? మురళి, ఇప్పటికే ప్రధానంగా జనసేనలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా పవన్ కున్న సన్నిహిత సంబంధాలు, గతంలో ఉన్న పరిచయాలు, తర్వాత ఆర్థిక వ్యవహారాలు, పార్టీ కోసం తెర వెనుక కృషి చేసిన నేతలకు కూడా గౌరవం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రాజ్యసభకు ఎంపిక చేశామంటూ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా లింగమనేని రమేష్ కు పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న సంబంధాలే కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం బీసీ లేదా ఎస్సీకి ఇవ్వాలనే కోణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. మరోపక్క
తనకు మిత్రుడు పవన్ కళ్యాణ్ మిత్రుడైన లింగమనేనికి రాజ్యసభకు పంపడం కూడా కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే అగ్రవర్ణాల సామాజిక వర్గాల వారిని పంపుతున్నారు అనే కోణం కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ 4 సీట్లు, 1 సీటును మాత్రం బీసీ లేదా ఎస్సీలకు ఇచ్చే యోచనలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, జనసేనతో ఉన్న నేపథ్యం, మరోపక్క రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి, పార్టీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ క్షేత్రస్థాయిని తీసుకొని పోవడానికి కూడా ఇలాంటి నియామకాలు ఉపయోగపడతాయంటే జనసేన నేతలు చెప్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు లింగమనేనికి ఉన్న సంబంధాలు గత కొన్నేళ్లుగా పార్టీకి తనకు వెన్నముకగా నిలిచిన లింగమనేని రమేష్ ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్యసభకు పవన్ కళ్యాణ్ పంపుతున్నారు. అయితే గతంలో దాదాపు 4 రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు రాజీనామా చేసినప్పటికీ అప్పుడు జనసేనకు అవకాశం లభించలేదు. అటు టీడీపీ 2, ఇటు బీజేపీ 2 తీసుకునే నేపథ్యంలో భాగంగా మొట్టమొదటిసారిగా 12 ఏళ్ల సుదీర్ఘ విధానం తర్వాత లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్ నేరుగా రాజ్యసభకు పంపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. జనసేన తరపున రాజ్యసభకు నామినేషన్ వేశారు లింగమనేని రమేష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ కలిశారు. జనసేన అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పార్టీ నేతలకు లింగమనేనిని పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్థానిక ఎన్నికలు, జిల్లా నేతల మధ్య సమన్వయంపై కూడా చర్చ జరిగింది. ఎన్డీఏ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసింది కూటమి. ఇక జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి.